వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. మామిడి పండును మధుర ఫలం అంటారు. మామిడి పండంత తీయదనం మరే పండులోనూ ఉండదని లోటలేసుకుని మరీ తినేస్తుంటారు. కానీ మనం కాలకుట విషయాన్ని కాస్ట్లీ రేట్ పెట్టి కొనుక్కుంటున్నామని తెలిస్తే ఎవరికైనా హడలెతక తప్పదు. తీయగా ఉండే పండు వెనుక ఇంతటి విషపు గాథ దాగి ఉందా, ఎందుకిలా జరుగుతోంది అని ప్రశ్నించుకుంటే అనేక చేదు నిజాలు తెలుస్తాయి. వేసవి వచ్చిందంటే చాలు మామిడి పండ్లు వచ్చేస్తాయి. వాటిని తిని ఎంజాయ్ చేస్తుంటారు చిన్న పెద్ద. మళ్లీ దొరకవని చెప్పి కావాల్సిన పండ్లు లాగించేస్తుంటారు. కడుపు నిండా తిని హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. ఇదొకప్పుడు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ కనిపించడం లేదా? పక్వానికి రాని కాయలను పండు చేసేస్తున్నారా? మామిడి మార్కెట్ మాయలు ఎలా ఉన్నాయి? అవి ప్రజారోగ్యాన్ని ఎలా పాడు చేస్తున్నాయి? అంటే చాలు మామిడి పండ్లకు మంచి గిరాకీ. కానీ సీజన్తో పని లేకుండా అన్ని కాలాల్లోనూ మామిడి పండ్లు దొరుకుతున్నాయి. మామిడి కాయలు, మనం తింటున్న మామిడి పండ్లు ఎంతవరకు ఆరోగ్యానికి మేలు చేస్తాయి, మామిడి కాయలను పండ్లుగా ఎలా మారుస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది హైదరాబాద్లోని కొత్తపేటలోని గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్. ఇక్కడ ఎటు చూసినా మామిడి పండ్లతో కళకళలాడుతూ కనిపిస్తుంది. ఆ పచ్చదనాల్లోంచి కాస్త పరిశీలనగా చూస్తే కార్పెట్ బాక్సులు కనిపిస్తాయి. ముక్కులకు పని కల్పిస్తే విషం చిమ్మే కార్పెట్ ముక్కు పుట్టాలను ఆధార కొడుతుంది. ఇక్కడికి ప్రతిరోజు చిత్తూరు, కృష్ణా, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, కర్నూలు జిల్లాల నుంచి టన్నుల కొద్దీ మామిడికాయలు లారీల్లో వస్తుంటాయి. రైతు నుంచి మార్కెట్ చేరే వరకు అవి మామిడికాయలే. కానీ కార్బైడ్ అనే అతి ప్రమాదకరమైన కెమికల్ని వాడి పండ్లుగా మార్చేస్తుంటారు. అత్యంత ప్రమాదకరమైన కార్పెట్ను ఈ డబ్బాల్లో నింపడం జరిగింది. అసలు ఈ కార్పెట్ను ఎలా నింపుతారు, ఇక్కడి నుంచి రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్ ఇలా వేరే రాష్ట్రాలకు ఎలా పంపుతారో మనం ఒకసారి చూద్దాం. చిన్న చిన్న వీటిల్లో పెడుతున్న పరిస్థితి, కవర్లలో పెట్టేసి పెడుతున్న పరిస్థితి. 3 రోజుల పాటు ఇవి మగ్గుతూ ఉండడం చెప్పి మనం చూడొచ్చు. అయితే ఇవన్నీ కూడా ఇందులో పెట్టేసి వీటిని డబ్బాలను లారీల ద్వారా, వందల లారీల ద్వారా రాష్ట్రం దాడుతున్నట్టు పరిస్థితి. మామిడి కాయలు మాత్రమే ఇక్కడి నుంచి వెళ్తున్నట్టు పరిస్థితి. మొత్తానికి మామిడి కాయలు మామిడి పండ్లుగా మారుతూ ఉన్నాయి. కెమికల్స్ని వాడకం ద్వారానే వీటిని మార్చడం జరుగుతుందని చెప్పి కూడా మనం చెప్పుకునే పరిస్థితి. ఈ మార్కెట్ మామిడి పండ్లకు ఎంతో ఫేమస్. ప్రతిరోజు వందలాది లారీల మామిడికాయలు వస్తుంటాయి. టన్ను 15,000కు కొనుగోలు చేస్తారు. తర్వాత వాటిని పండ్లుగా మారుస్తారు. 4-5 రెట్లు అధిక ధరతో అమ్ముతుంటారు. వినియోగదారుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. కార్బైడ్ అతి ప్రమాదకరమైన కెమికల్. దీన్ని వాడకూడదనే నిబంధన ఉంది. కానీ బహిరంగంగా క్వింటాళ్ల కొద్దీ కార్బైడ్ రసాయనాలను బాక్సుల్లో తెస్తున్నారు. వాటిని చిన్న ప్యాకెట్లుగా చేసి మామిడికాయల బాక్సుల్లో పెడుతున్నారు. ఎంతటి పచ్చకాయ అయినా ఈ కెమికల్ ఎఫెక్ట్తో 2 రోజుల్లో పండైపోతుంది. ఈ కెమికల్ ఇటు తినేవారికే కాదు, అటు పెట్టేవారికి కూడా అనారోగ్యమే. అందుకే బీహార్, గుజరాత్, మహారాష్ట్ర నుంచి వచ్చిన కూలీలకు డబ్బు ఆశ చూపిస్తారు. కార్బైడ్ పొట్లాలను పెట్టెల్లో పెట్టించేస్తుంటారు. ఈ కాయలను రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ వంటి రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. మామూలుగా మన మామిడి పండ్లకు ఇతర రాష్ట్రాల్లో భలే డిమాండ్ ఉంది. అందుకే ఇవి టన్నుల కొద్దీ హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళుతుంటాయి. వెళ్లేటప్పుడు కాయగానే వెళతాయి. కెమికల్ ఎఫెక్ట్తో కాయ తీరం చేరేలోపే పండైపోతుంది. మార్కెట్లో దిగేసరికల్లా పెట్టెల్లో పచ్చటి పండు దర్శనమిస్తుంది. చూసినంతనే నోరూరిస్తుంది. అలాగని దాన్ని ఆపగా తిన్నామో అంతే సంగతులు. ఇలా బలవంతంగా పండైన కాయలను తిన్నవారు తీవ్ర అనారోగ్యం పాలు కావాల్సి వస్తుంది. కానీ ఇవి తినేవాళ్ళకేం తెలుసు, ఎడాపెడా తినేస్తుంటారు, అనారోగ్యం పాలవుతుంటారు. ఇక్కడ ఇథిలిన్ గ్యాస్తో పంపిస్తున్నాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి గ్యాస్తో పంపిస్తే అది పెద్ద గిట్టుబాటు అవుతలేదు, నష్టమే జరుగుతుంది. కార్బైడ్ చాలా తక్కువ తగ్గించేసింది, చాలా మటుకు ఎవరు వాడతలేరు. కార్బైడ్ కూడా అంత డూప్లికేట్ వస్తున్నది, అదంతా వాడతలేరు ఎవరు. డాక్టర్లు సలహా ఇస్తున్నారైతే ప్రాబ్లం అని, కానీ దాంతో ఇంతవరకు ఎవరికి ఏం హాని జరగలేదు. క్వింటాళ్ల కొద్దీ కార్బైడ్ బాక్సుల్లో చేరిపోతోంది. ప్రజారోగ్యం మట్టు పెట్టేస్తోంది. ఇదింత బహిరంగంగా జరుగుతున్నా అడిగే నాథుడే లేడు. ఈ తంతుకు తాళం వేసే అధికారే కరువయ్యాడు. కృత్రిమంగా మగ్గపెట్టిన మామిడి పండ్లను తినడం వల్ల గర్భిణీ స్త్రీల్లో పిండం ఎదుగుదల లోపిస్తుంది. అంతేకాదు, వీటిని కడుపుతో ఉన్నవారు తినడం వల్ల శిశువు లోపాలతో పుట్టే అవకాశం ఉందంటున్నారు వైద్యులు. ఇలాంటి పండ్లను తిన్న పిల్లలకు విరోచనాలు అవుతాయి, శ్వాసకోశ వ్యాధులు వస్తాయి.
కంటిచూపు మందగించే ప్రమాదం కూడా లేకపోలేదు. ఇలాంటి పండ్లు తిన్న పెద్దల్లోనూ కడుపు మంట, విరోచనాల వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మగ్గపెట్టిన పండ్లలో పోషకాలు లభించకపోగా విటమిన్లు లోపిస్తాయి. బలవంతంగా పండించే పండ్లు రుచిగా ఉండే పరిస్థితి కూడా లేదు. డైజెస్టివ్ ట్రాక్ట్ సంబంధించి విరోచనలు రావడము, కడుపులో మంటలు రావడము, అజీర్తి ఇలాంటి సిమ్టమ్స్ ఎక్కువగా ఉండడము, కొంతమందికి వామిటింగ్స్ అవ్వడము ఇట్లాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఇవే కాకుండా దీనివల్ల లాంగ్ టర్మ్ కూడా కొన్ని ఎఫెక్ట్స్ రావచ్చు అనమాట. లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అంటే ఈ అనేక రకమైన కెమికల్ పదార్థాలు యూజ్ చేయడం వల్ల కొంతవరకు ఇవి కార్సినోజన్స్ అంటే క్యాన్సర్కి దారితీసే అవకాశాలు ఉండొచ్చు, కొన్ని అల్సర్కి దారితీసే అవకాశాలు ఉండొచ్చు అనమాట. అసలు కార్పెట్తో పండించే పండు తినడం కన్నా ఊరకుండడం మేలంటున్నారు వైద్యులు. మరి అలాంటప్పుడు మార్కెట్ వర్గాలు ఇలా ఎందుకు చేస్తున్నట్టు? అధికారులు ఏం చేస్తున్నట్టు? తినగ తినగ వేము తీయగుండు అన్న మాట వినే ఉంటాం. కానీ తీయగా ఉండే మామిడి ఇందుకు రివర్స్. తినగ తినగ ఇది చేదు పుట్టించేస్తుంది. అంతేకాదు అంతులేని రోగాలకు కారణం అవుతుంది. ఇంత ప్రమాదమని తెలిసినా మార్కెట్ మాయగాళ్లు ఎందుకిలా చేస్తున్నట్టు? లాభార్జనే ధ్యేయం. పండైతే జనం ఇష్టంగా తింటారు, ఎంత రేటైనా పెట్టి కొంటారు. అలాంటి వారి కోసం కాయను కష్టం మీద పండు చేసి ఇష్టంగా కొనిపించేస్తున్నారు. ఇలాంటి కాయలను తినడం వల్ల క్యాన్సర్ వస్తుందని తెలిసినా మామిడి మార్కెట్లో కార్పెట్ యథేచ్ఛగా వాడేస్తున్నారు. హైదరాబాద్లో ఓపెన్గా అమ్ముతున్నారు చూడండి, మాగినాయని మామిడికాయలు ఇవన్నీ. ఆ మామిడి పండ్లలో అసలు టెంకే వచ్చి ఉండదు, కానీ కార్బైడ్ వేయటం వల్ల మాగిపోతున్నట్టు కనపడతాయి. మీరు తినండి, టేస్ట్లెస్. లోపల ఆ టెంక లేనిది మీకు ఆ టేస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మెచ్యూరిటీ లేదు మా ఫ్రూట్లో. వచ్చినప్పుడు ఇవి అన్నీ బాగా డబ్బు చేసుకుంటున్నారు. అంటే ఎంత తొందరగా మార్కెట్లోకి వస్తే అంత లాభం. అంటే లేటుగా అయ్యే కొంది మార్కెట్లోకి ఫుల్గా అన్నీ వస్తాయి కాబట్టి రేట్లు పడిపోతాయి. అది ముందుగానైతే రేట్లు వస్తాయి, బాగా డబ్బు వస్తాయని ఆశతో ఇలాంటి దుర్మార్గాలు చేస్తూనే ఉంటారు. ఇలా పండిన మామిడికాయలను క్వాలిటీని బట్టి 20 రూపాయల నుంచి 100 రూపాయలకు పైగా అమ్ముతుంటారు. అసలు మార్కెట్లో లభించే ప్రతి పండు కార్పెట్ ఎఫెక్ట్తో పండేదే. ఇందులో మరో మార్గం లేదు. స్వచ్ఛమైన అచ్చమైన మామిడి పండును కొందామని భూతద్దం పెట్టి వెతికినా కనిపించే ప్రసక్తే లేదు. అంతగా మామిడి మాయలు కొనసాగుతున్నాయి మార్కెట్లో. మార్కెట్లలో ఇంతగా కార్పొరేట్ వినియోగం జరుగుతోంది. అయినా ఆపలేకపోతున్నారు అధికారులు. పైగా కార్పొరేట్ వినియోగం ఆపితే రైతుల నుంచి వచ్చే మామిడికాయలను వ్యాపారులు కొనడం ఆపేస్తారని అంటున్నారు. పైపెచ్చు రైతులతో వ్యాపారులు ఆందోళన చేయిస్తున్నారని చెబుతున్నారు మార్కెట్ అధికారులు. కానీ ఇక్కడ ఇందుకు భిన్నంగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. అధికారులకు అందాల్సిన లంచాలు అందుతున్నాయి. అందుకే ఈ విషపు వ్యాపారం ఎలాంటి భయం లేకుండా చేయగలుగుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రైతు కన్నీళ్లు తొడవటానికే తామింతటి రిస్క్ తీసుకుంటున్నామని అంటున్నారు వ్యాపారులు. కానీ ఇందులో నిజం లేదని అంటున్నారు రైతులు. అసలు తమకు గిట్టుబాటు ధర రావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో వ్యాపారులు, ఏజెంట్లు కుమ్మక్కవుతున్నారని ఆరోపిస్తున్నారు. తమకేమో కాయ రేటిస్తున్నారని, వాటిని పండ్లు చేసుకుని అంతకు రెట్టింపు లాభాలను ఆర్జిస్తున్నారని వాపోతున్నారు అన్నదాతలు. 10 రూపాయల నుంచి 15-20 లోపు కొంటున్నారు. మంచి సరుకు అయితే 20,000 పడుతుంది, 18-20. ఇక బాగలేనిదైతే ఇక ఆ సరుకు అయితే 10 రూపాయలు కూడా పడలేదు. ఇప్పుడు కొద్ది బళ్ళు ఎక్కువ అయితేనేమో డౌన్ చేస్తున్నారు, బళ్ళు కొంచెం తక్కువ ఉంటేనేమో పర్వాలేదు. ఏదన్నా రైతులకి అయితే మట్టుకి నష్టమే జరిగింది. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం మేలు జరిగింది అనుకున్నాం, కానీ అట్లా కూడా నష్టమే జరిగింది. అకాల వర్షాలు, వడగండ్ల వానలతో రైతులు నష్టపోతున్నారు. కమిషన్ ఏజెంట్లు మాత్రం రసాయన ప్రయోగాలతో లక్షలు గడిస్తున్నారు. దీంతో మామిడి రైతులు నష్టాలు పాలవుతున్నారు. ఈ పండ్లను తిన్న ప్రజలు అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారు. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సరే, రసాయన వినియోగం ఆపుతున్నారా అంటే అది లేదు. కాయ పండుగ మార్చడంలో ఎంతటి దారుణానికైనా వెనకడ్డం లేదు వ్యాపారులు. ఎలాగైనా సరే సీజన్ని యూజ్ చేసుకోవాలి, లక్షలాది రూపాయల లాభాలను ఆర్జించాలి. దీంతో మామిడి మార్కెట్ మాయలు మితిమీరిపోతున్నాయి. వెతికితే ఇందులో ఎన్నో నేరాలు ఘోరాలు కనిపిస్తాయి.
కార్బైడ్ అంటే ఎంత డేంజరస్సో అందరికీ తెలిసిందే. వీటిని పొట్లాలు కట్టి పెట్టెల్లో పెట్టడం అంటే రిస్కుతో కూడుకున్న వ్యవహారం. ఈ పని పెద్దలు చేయమంటే అస్సలు చేయరు. అందుకే ఈ విష వ్యవహారంలోకి మైనర్లను దించుతున్నారు. మైనర్ బాలికలను తీసుకొచ్చి వారికి డబ్బాస చూపించి ఈ పని చేయిస్తున్నారు. వాస్తవానికి బాల కార్మికులను పనిలో పెట్టుకోకూడదు. ఇలా చేస్తే కఠిన శిక్షలుంటాయి. కానీ ఇదేం పట్టదిక్కడ వారికి. 1 కాదు 2 కాదు, రోజుకు 12 గంటల పాటు కాయ కష్టం చేయిస్తున్నారు వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు. కొత్తపేట ఫ్రూట్ మార్కెట్లో కార్పెట్ వినియోగం జరుగుతుంది. దీనికి సంబంధించి కొంతమంది చిన్నపిల్లలతో కూడా కార్పెట్ కట్టిస్తున్న పరిస్థితి. ఇక్కడ కొంతమంది చిన్నపిల్లలు 14 సంవత్సరాల పిల్లలు ఉన్నారు. వాళ్ళు కార్పెట్ను ఎట్లా కడుతున్నారు, దీనికి సంబంధించి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇది బీదర్. ఇక్కడనే ఉంటారా? ఇక్కడ ఉంటాం. 7th. ఎంత రోజు కనిపిస్తారు మీకు? ఒక డబ్బాకి 800 వస్తుంది. మాకు 15. ఎంతమంది వచ్చారు? మా అక్క, మా తమ్ముడు, మా చెల్లి, వీళ్ళిద్దరు ఏం చేయరు. మేమిద్దరే కట్టుకుంటాం. మేమిద్దరం, మా పెద్దక్క, నేను చిన్నామె. రేపు రోజు మేము 10 గంటలకు వస్తాము. మళ్ళీ 7, 8, 9 అవుతాయి. ఎన్ని డబ్బులు వస్తే అన్ని డబ్బులు కట్టుకుంటాం మేము. ఏం లేదు, 10 గంటలకు స్టార్ట్ చేస్తే 4, 5 గంటలు అయిపోతుంది ఒక డబ్బా కాగానే మళ్ళీ ఇంకో తెప్పిస్తా లేదంటే ఇంటికి వెళ్ళిపోతాం. అట్లా. మీరు చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? నేను కొత్తపేట నుంచి వచ్చాను. నీ పేరేంటి? నా పేరు మమత. 10th అయిపోయింది. అంటే రెగ్యులర్గా ఏం చేస్తుంటారు మీరు ఇక్కడ? అంటే నేను ఈరోజు నుంచి వచ్చాను. కార్బైడ్ వచ్చి కడతాను అంతే. చూశారు కదా కొత్తపేట ఫుడ్ మార్కెట్లో కార్పెట్ వినియోగము. ఇక్కడ చిన్న పిల్లలతో 14 సంవత్సరాలలోపు నిండినటువంటి పిల్లలతో కూడా కార్పెట్ కట్టిస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైన కెమికల్స్ ముట్టుకున్నా, వీటిని తిన్నా కూడా రకరకాల రోగాల బారిన పరిస్థితుంది. అయితే బాల కార్మికులైన వీళ్ళని కూడా ఇక్కడ పనులు పెట్టుకోవడం కూడా ప్రమాదకరము. అయినా కూడా వీరు పెట్టుకుంటున్నారు. అధికారులు కూడా ఇప్పటికీ స్పందించిన పరిస్థితి ఉంది. ఇది కొత్తపేట ఫుడ్ మార్కెట్లో కార్పెట్ వినియోగం జరుగుతున్న తీరు. ఇక్కడైనా అధికారులు స్పందించాలని కోరుకుందాం. మామిడికాయలు కాసే సీజన్లోనే మామిడి పండ్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇదెలా సాధ్యం అంటే కొత్తపేట మార్కెట్లో మాకు సాధ్యమేనంటారు. ఇక్కడికి వివిధ జిల్లాల్లోంచి రోజుకు 800 లోడ్లు మామిడికాయలు వస్తుంటాయి. టన్ను 15 నుంచి 20 వేల వరకు పలుకుతుంది. మామిడికాయలు రావడం దాదాపు ఒక నెల రోజులుగా వస్తున్నది. ఈ మార్కెట్కి అమ్మకానికి దాదాపు 800 వాహనాలలో ఇది మామిడికాయ ఇక్కడికి అమ్మకానికి వచ్చింది. అంటే ఈ మార్కెట్కు వచ్చే మొత్తం మామిడికాయల్లో 70%, కనీసం 60 నుంచి 70% బెనిషాన్ రకం మామిడికాయ ఇక్కడికి వస్తుంది. ఆ బెనిషాన్ రకం మామిడికాయ యొక్క ధర దాదాపు అంటే 6,000 నుంచి మొదలుకొని 25 నుంచి 30 వేల రూపాయల వరకు కూడా ఈరోజు ధర అయింది. అంటే ఈ వారం రోజుల నుంచి కూడా ఇదే ధరలు ఇది బెనిషాన్ రకానికి అవుతున్నాయి. మామిడి పండ్లు ప్రకృతి సిద్ధంగా పండటం సాధ్యం కానప్పుడు అందుకు మరో దారి ఉంది. మామిడిని గోడౌన్లలో ఉంచి ఇథిలిన్ గ్యాస్ తో పండించవచ్చు. ఇలా చేయడంపై ఎవరికీ పెద్ద అభ్యంతరాలు లేవు. ఒక రకంగా ఇది మంచి పద్ధతి. కాకపోతే కాస్త టైం తీసుకుంటుంది. ఇలా టైం తీసుకుంటే గోడౌన్ రెంట్ పెరుగుతుంది. మార్కెట్లో మామిడి డిమాండ్ పడిపోతుంది. ఈ భయంతో కార్బైడ్ వాడేస్తున్నారు. ఆఖరణ వీటిని దూర ప్రాంతాలకు పంపడానికి కూడా వీల్లేదని అంటున్నారు అధికారులు. మార్కెట్కి వచ్చే 80% ఇప్పుడు వచ్చిన 800 టన్నులు వచ్చినాయి. అందులో దాదాపు 650 మెట్రిక్ టన్నుల మామిడి ఈ మార్కెట్ యార్డ్ నుంచే ఇక్కడే ప్యాకింగ్ అయ్యి ఇక్కడ నుంచే డైరెక్ట్గా ఎగుమతి అయ్యేది. అది ఇప్పుడు వచ్చిన సేమ్ ఐజిటీస్గా సేమ్ ఫామ్లో పంపించినట్టయితే అక్కడికి చేరే వరకు దాదాపు 4 నుంచి 5 రోజులు పట్టే అవకాశం ఉన్నది. ఎక్కడైతే బాంబే సుదూర ప్రాంతాలకు వీళ్ళకి ఎగుమతి చేస్తుంటారు అక్కడికి ఇదే ఫామ్లో ఇదే అంటే వచ్చినట్టుగా ఇక్కడనే సేమ్ ప్యాక్ చేసి పంపినట్టయితే ఈ కాయ అక్కడికి మానవ వినియోగానికి హ్యూమన్ కన్జంప్షన్కు అనేది పనికి రాకుండా పోతుంది. అయితే దీన్ని ఆర్టిఫిషియల్ రైపెనింగ్ కాక న్యాచురల్ రైపెనింగ్ కావాలంటే న్యాచురల్ రైపెనింగ్ చేసిన తర్వాత ప్యాకింగ్ చేసి 4-5 రోజులు ఉండదు. ఈ 2 విధాల ఏంటంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎక్స్పోర్ట్ చేయడానికి. అయితే ఇక్కడ న్యాచురల్ రైపెనింగ్కు సరి అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ లేనందున కాల్షియం కార్బైడ్ కేజీ 50 నుంచి 100 రూపాయలకు వచ్చేస్తుంది. దీంతో క్వింటాళ్ల కొద్దీ కార్బైడ్ మార్కెట్లో దిగిపోతుంది. వినియోగించరాని విషయం ఇంతగా వాడిస్తున్నా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు అధికారులు. రసాయనాలను ఉపయోగించి పండించిన పండ్లు అత్యంత ప్రమాదకరం. డాక్టర్లు ఎంత మొత్తుకుంటున్నా ప్రయోజనం కనిపించడం లేదు. వ్యాపారులు జనం ప్రాణాలతో చెలగాటమాడుతున్నా ఎవ్వరిలోనూ చలనం లేదు. ఈ కెమికల్ ఆల్రెడీ బ్యాన్ చేశారు. అయినప్పటికీ కూడా నిష్పత్తుల ప్రకారంగా కొన్ని చోట్ల వాడటం 0.3%, 3% వరకు వాడటం వల్ల ఈ ఫ్రూట్స్ మెచ్యూరిటీ స్థాయికి చేరుకుంటాయి. కలర్ బాగా కనపడతాయి. కానీ ఇది తినటం వల్ల ఇలాంటి కాల్షియం కార్బైడ్ ద్వారా మగ్గబెట్టిన పండ్లు కానివ్వండి, పండబెట్టిన పండ్లు కానివ్వండి, ఇలాంటివి తినటం ద్వారా
జనరల్గా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ బ్రెయిన్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. ఈ ఎసిటిలిన్ అనేటువంటి గ్యాస్ వెలువడుతుంది. తర్వాత ఎప్పుడైతే ఈ ఫ్రూట్స్ని ఇలాగ పండబెట్టిన ఫ్రూట్స్ తింటారో, ఈ ఫ్రూట్స్ తినటం వల్ల ఇరిటేషను, జనరల్ వీక్నెస్, ఫిటిగ్, విసుగు, తర్వాత ఇమ్మీడియట్గా కనిపించే లక్షణాలు డయేరియా, వామిటింగ్స్, కొంతమందికి పెప్టిక్ అల్సర్స్ ఫామ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. పెప్టిక్ అల్సర్స్, తర్వాత కార్సినోమా ఆఫ్ ఇంటెస్టైన్స్ కానీ, కార్సినోమా ఆఫ్ స్టమక్ కానీ, అంటే క్యాన్సర్ కారకాలుగా మారే అవకాశం ఉంది. చిన్నపిల్లల్లో హైపర్ యాక్టివిటీ వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక యాక్స్ఫియెంట్గా ఉంటుంది కాబట్టి హైపాక్సిక్ కండిషన్స్, అంటే గాలి లేకపోవటం, గాలి పీల్చుకోలేని పరిస్థితి, ఛాతీలో ఇబ్బంది కలగటం, ఇలాగా అనేకమైనటువంటి సమస్యలు, కొంతమందికి స్కిన్ ఎలర్జీస్, ఇలాంటివన్నీ వచ్చే అవకాశం ఉంది. సో కాల్షియం కార్బైడ్ లాంటి కెమికల్స్ ద్వారా పండబెట్టినటువంటి ఈ ఫలాలు తినటం ఆరోగ్యానికి ఎంతో చేటు. కొత్తపేట ఫ్రూట్ మార్కెట్లో మామిడి పండ్లు 5 నుంచి 100 రూపాయల వరకు లభిస్తాయి. దీంతో రీటైలర్లందరిలో ఈ మార్కెట్లోకి రావాల్సిందే. ఈ మార్కెట్కి ఇంత డిమాండ్ వచ్చిందంటే అందుకు కారణం కార్బైడ్ వాడకమే, ఇందులో అనుమానమే లేదు. మామిడికాయలను పండ్లుగా మార్చడం కోసం వాడుతున్న కెమికల్స్ వినియోగం నిషిద్ధం. ఇది ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అంతేకాకుండా ప్రాణాంతకమైన క్యాన్సర్ కారకమవుతోంది. కాబట్టి ఇలా చేయకూడదు. ఈ విషయం అధికారులు ఇకనైనా గుర్తించాలి. కార్బైడ్ వినియోగానికి అడుగట వేయాలని కోరుకుందాం. మంచి మామిడి పండు తినాలని ప్రతి ఒక్కరూ ఆశపడుతుంటారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? మేడి పండు చూడా మేలుమై ఉండు, పొట్ట విప్పి చూడా పురుగులుండు అన్న మాట మార్చి రాసుకోవాల్సి వస్తోంది. మామిడి పండు చూడడానికి నిగనిగలాడుతుంది. అందులో రంగు తప్ప రుచి, వాసన అస్సలు కనిపించదు. దీంతో మామిడి ప్రియుల ఆశ నిరాశ అవుతోంది. మామిడి పండు ఇష్టపడిన వాళ్ళు ఉండరు. ప్రతి ఒక్కరి ఫేవరెట్ ఫ్రూట్ మ్యాంగోనే. రేటు ఎక్కువైనా సరే స్వచ్ఛమైన మామిడి పండు తినడానికి ఎంతగా ఎదురు చూడాలో అర్థం కాదు. రేటు చూస్తే ఆకాశంలో, టేస్ట్ చూస్తే పాతాళంలో. ఇది ప్రస్తుత పరిస్థితి. కంటికి మామిడి పండు లాగానే కనిపిస్తుంది, కానీ పాతకాలపు ఒరిజినాలిటీ అనేది ఆ కాయలో స్మెల్ కానీ ఇతరత్ర టేస్ట్ కానీ అలాంటివి అయితే మాత్రం మాకేమీ కనిపించట్లేదు. ఆకారం అయితే మామిడికాయ ఆకారం మాత్రం కనిపిస్తుంది. ధర అయితే 70-80 రూపాయలు కిలో దాకా అమ్ముతున్నారు. యాక్చువల్గా మామిడి తోటలలో అట్లా అయితే 2 రూపీస్ 3 రూపీస్ పడుతుంటాయి. ఇక్కడ వచ్చేసి 20-30 అట్లా పడ్డాయి. ప్లస్ న్యాచురల్గా వీటిని మాగేయటం, మందులు కలిపేసి వాటి వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని అని అంటున్నారు. మరి దానివల్ల కొద్దిగా ఉన్న పరిస్థితులకు తోడు అకాల వర్షాలు, వీటి కారణంగా మామిడి రేట్లు బాగా పెరిగిపోయాయి. అందువల్ల రేట్లు తగ్గించడం అస్సలు కుదరదని అంటున్నారు. కానీ ఇందులో ఏమాత్రం నిజం ఉన్నట్టు కనిపించడం లేదు. ప్రతి రీటైలర్ది ఒకటే బిజినెస్. కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ నుంచి తక్కువ ధరకు మామిడికాయలను తీసుకొస్తున్నారు. కార్బైడ్తో మగ్గపెడుతున్నారు. 2-3 రోజుల్లో కాయను పండు చేస్తున్నారు. జనానికి మామిడి పండు ధర వినిపించి చుక్కలు చూపుతున్నారు. అమ్ముతున్నాం 50 రూపాయలు, 60 రూపాయలు, 40 రూపాయలు క్వాలిటీని బట్టి ఉన్నాయి. అసలు కెమికల్ అంటే అసాంటి ఏమి వేయము. అది కార్బైడ్ అనే వస్తుంది. అది పూడిలో వేసి పెట్టేస్తాం. దాన్ని హీట్కి కలర్ వచ్చేస్తుంది. 3 రోజులు 4 రోజులు పెడతాం అంతే. ఒక రూమ్లో వేసేస్తాము, వేసి పండిస్తాం. సహజంగా పండిన మామిడి పండు తినే పరిస్థితే కనిపించడం లేదు. ఎవ్రీథింగ్ కెమికల్ ఎఫెక్ట్. సీజన్ కావడంతో కెమికల్తో పండిందని తెలిసినా తినక తప్పడం లేదని వాపోవడం మామిడి ప్రియుల వంతవుతోంది. ఈ సంవత్సరం నేను చూసినంత వరకు చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయండి మ్యాంగోస్. తర్వాత నాకు తెలిసినంత మాత్రమే ఇంకా ముదురుకాయలు రావట్లేదండి. ఇప్పటికి కూడా ఏది సల్ఫైడ్ వేసి అయితే కార్బైడ్ వేసి పండుపెట్టిన కాయలే వస్తున్నాయి. ఈ సంవత్సరం రేట్ ఎక్కువే ఉందండి మామిడికాయలు అయితే. నార్మల్గా లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరానికి 30 రూపాయలకు వచ్చినాయి ఈ టైంకి. ఈ సంవత్సరం ఇప్పుడు 70 రూపాయలు అండి ఇప్పుడు ఇక్కడ నేను పెట్టింది. కార్బైడ్ అనే ఈ రసాయనం ఆర్సెనిక్, ఫాస్ఫరస్ విడుదల చేస్తోంది. ఇవి శరీరంలో నరాలపైన తీవ్ర ప్రభావం చూపిస్తాయి. వీటి ద్వారా మగ్గిన మామిడి పండ్లలో విటమిన్స్ ఉండవు. క్యాన్సరే కాదు, కిడ్నీల మీద ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు డాక్టర్లు. అంతేకాదు సీజన్లో వచ్చే పండ్లను మాత్రమే కొనుగోలు చేయాలి. టైం కాని టైంలో వచ్చే మామిడి పండ్లు విషతుల్యమని గుర్తించమంటున్నారు. ఎథలైన్ వాయువుతో మగ్గించిన పండ్లు లేదా సహజ సిద్ధంగా పండే పండ్లకే ప్రయారిటీ ఇవ్వాలని సూచిస్తున్నారు. ఇవి మనం చెట్టు మీద న్యాచురల్ గా పండినవి తింటేనే చాలా బెటర్. ఇలా కార్బైడ్స్ వేసి పండిస్తే కనుక క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు ఇథిలీన్ అనే గ్యాస్ తోటి చేసేవాళ్ళు రైపనింగ్ అనేది పండించేది. ఆ ఇథిలీన్ అనేది చాలా కాస్ట్ ఎక్కువ కాబట్టి కాల్షియం కార్బైడ్ అనే కెమికల్ తోటి పండియడం జరుగుతోంది.
దానివల్ల చాలామంది నష్టపోతున్నారు. క్యాన్సర్స్ వస్తాయి, గర్భిణీలకు కూడా ప్రమాదము. అందువల్ల అలాంటి పండ్లు తినకుండా నిషేధించడమే బెటర్. పచ్చగా కనిపించిన ప్రతిదీ స్వచ్ఛమైన మామిడి పండు కాదు. స్వచ్ఛమైన మామిడి పండు మీ హక్కు. కొనే ముందు అమ్మేవారిని అడగండి. దాన్నెలా మగ్గించారో తెలుసుకోండి. ఇది కార్బైడ్ తో పండింది కదూ అని నిలదీయండి. మీ లాభం కోసం మాకు క్యాన్సర్ వచ్చినా పర్వాలేదా అని ప్రశ్నించండి. సహజంగా పండిన మామిడి పండు అయితే కొంటామని తెగేసి చెప్పండి. అలాగైనా వ్యాపారులు కమిషన్ ఏజెంట్లలో మార్పు వస్తుందేమో చూద్దాం. ప్రశ్నిస్తే పోయేదేం లేదు. స్వచ్ఛమైన సరుకులు దొరకడం తప్ప అని తెలుసుకోండి అని అంటున్నారు వైద్యులు. చూశారు కదా ప్రకృతి సిద్ధంగా పండాల్సిన మామిడికాయలను కెమికల్స్తో పండిస్తున్నటువంటి పరిస్థితి. సో బీ కేర్ఫుల్. ప్రకృతి సిద్ధంగా పండిన మామిడికాయలను తిందాం, ఆరోగ్యాన్ని పరీక్షించుకుందాం. చూశారు కదా ప్రకృతి సిద్ధంగా పండాల్సిన మామిడికాయలను కార్బైడ్ అనే కెమికల్స్ను వాడి అత్యంత భయంకరంగా పండిస్తున్నటువంటి పరిస్థితి. ఇవి వివిధ రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, అదేవిధంగా చండీగఢ్, ఇట్లా వివిధ రాష్ట్రాలకు వెళ్తా ఉన్నాయి. ఇటువంటి మామిడికాయలు తిని అనారోగ్యాల పాలవుతున్న పరిస్థితి ఉన్నది. అయితే ఇలాంటి మామిడికాయలు తినకుండా ప్రకృతి సిద్ధంగా మామిడికాయలు తినండి, ఆరోగ్యాన్ని పరిరక్షించుకోండి. కెమెరా పర్సన్ సురేష్తో కలిసి వెంకటరెడ్డి, ఎన్టీవీ, హైదరాబాద్. ఏది ఏమైనప్పటికీ మామిడి పండు కొనే ముందు తినే ముందు కొంచెం జాగ్రత్త వహించండి. ఇది ఇవాళ స్పెషల్ ఫోకస్. నమస్తే.